ఆఫ్ మంత్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూసుమంచి దగ్గర స్టేషన్కి వెళ్ళేసి కూసుమంచి స్టేషన్లో ఇలా మ్యారేజ్ చేసుకున్నాం అనేసి నేను మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి కాల్ చేయించాను. కాల్ చేయించిన తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ సరే మీరు చేసుకున్నారు అనేసి అక్కడ పెద్ద మనుషుల ముందు పోలీసుల ముందు అందరి ముందు ఒప్పుకున్న తర్వాత చేసుకున్నా ఏం కాదు, పాపం చదివించుకొని స్టడీ కంటిన్యూ చేయండి అనేసి లెటర్ రాపించుకున్నారు. కానీ ఎంతవరకు చదువుతా అంటే అంతవరకు నేను ఖచ్చితంగా డబ్బులు పెట్టి చదివించుకుంటా అనేసి మా హస్బెండ్ లెటర్ రాసి స్టేషన్లో ఇచ్చారు. అక్కడ ఒప్పుకున్నారు మా పేరెంట్స్ పెళ్ళైందని. పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మొన్న నేను మా హస్బెండ్ నాకు హెల్త్ బాగాలేదు, కడుపులో గడ్డ అయిందనేసి చెప్పినందుకు నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చాం. సర్జరీ చేయాలనేసి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తే మా హస్బెండ్ మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా మీ పాపకి హెల్త్ బాగాలేదు సర్జరీ చేయాలని చెప్పారు అనేసి కాల్ చేసి చెప్పారు. చెప్తే సరే మేము కూడా ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపిస్తాం, అక్కడ మేము వేరే హాస్పిటల్లో అడుగుతాము, టెస్ట్ చేపిస్తాం అనేసి మా పేరెంట్స్ ఈరోజు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మా హస్బెండ్ మా పేరెంట్స్తో పాటు నన్ను అక్కడ రిపోర్ట్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ హాస్పిటల్లో అడిగిన తర్వాత నా హస్బెండ్ నా కోసం అనేసి హాస్పిటల్ ముందుకు వస్తే మా నాన్న అసలు నిన్ను ఆమెను బతకనివ్వను, నన్ను నా హస్బెండ్ బతకనివ్వను, ఇద్దరిని చంపేస్తా అనేసి గాజు సీసాతో తలకాయ మీద కొట్టారు. చంపేస్తామనేసి చెప్పారు. మా ఇద్దరిని తల మీద కొట్టగానే నా హస్బెండ్కి బాగా బ్లీడింగ్ అయ్యేసరికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాకనే పోలీసులకు కాల్ చేసి ఇలా ఇష్యూ అయిందనేసి అక్కడ ఇన్ఫామ్ చేయండి. తర్వాత పోలీసులు అందరూ రెస్పాండ్ అయ్యారు. మా డాడీ మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తామనేసి బెదిరిస్తున్నారు. ఆయన నుంచి నాకు మా హస్బెండ్కి ఈవెన్ మా మదర్ని కూడా సరిగ్గా చూసుకోరు, ఆమెను కూడా ఎప్పుడు కష్టపెట్టకుండా ఉంటారు. మా ముగ్గురికి ఆయన నుంచి ఆయన చంపేస్తారేమో అనేసి భయం వేస్తుంది. మేము మా ముగ్గురిని ఆయన నుంచి కాపాడాలనేసి పోలీసులని రిపోర్టర్స్ని హెల్ప్ అడుగుతుంది.